డబ్బులు లాక్కుంటుంది. ఈ ప్రిన్సిపల్ శైలజ ప్రిన్సిపల్ మాకు వద్దు అని చెప్పి వాళ్ళు చెప్పుకొస్తున్నారు. సో దీనికి సంబంధించి షాద్ నగర్లో నడి రోడ్డుపై వాళ్ళు బైఠాయించి ఒక ప్రొటెస్ట్ని చేసే ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ ఒక కానిస్టేబుల్, మహిళా కానిస్టేబుల్ తను సివిల్ డ్రెస్లో వచ్చి అక్కడ స్టూడెంట్స్పై చాలా దురుసుగా ప్రవర్తించింది, వాళ్ళని కొట్టే ప్రయత్నం చేసింది. సో వాళ్ళపై మాటలు కూడా వదిలేసింది. సో మొత్తానికైతే స్టూడెంట్స్ సహించలే. స్టూడెంట్స్లో అంటే యూత్ అంటే ఒక బ్లడ్, ఒక హాట్ బ్లడ్ అని చెప్పి అనుకుంటాం కదా, అదే నిదర్శనం, అదే ఒక ఎగ్జాంపుల్గా చూడొచ్చు. వెంటనే రియాక్ట్ అయ్యారు. ఆ కానిస్టేబుల్, మహిళా కానిస్టేబుల్కి చుక్కలు చూపించారు. సో ఈ సంఘటనలో మొదటగా చేసుకుంది అయితే మహిళా కానిస్టేబుల్, దాని తర్వాత స్టూడెంట్స్ దానిపై రియాక్ట్ అయ్యారు. ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఎ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అన్నట్టు వాళ్ళు కూడా రియాక్షన్ని చూపించారు. సో మొత్తాన్ని మీద దీంట్లో ఎవరిది తప్పు అనుకుంటున్నారు? మొదటగా చేసుకున్న కానిస్టేబుల్దా? అసలు స్టూడెంట్స్పై చేసుకోవాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు ఏమైనా చేయరాని పనులు ఏమైనా చేశారా? పెద్ద ఘోరాలు ఏమైనా చేశారా? కాదు కదా, ప్రొటెస్ట్ చేస్తున్నారు. ప్రొటెస్ట్ చేయడం ప్రతి ఒక్కరి హక్కు. సో మొత్తానికైతే దీనిపై మీరేమనుకుంటున్నారు? ఎవరిది తప్పు అనుకుంటున్నారు? కింద మా సర్వేలో మీ అభిప్రాయాలని వ్యక్తపరచండి. అలాగే దీనికి సంబంధించి అసలు పోలీస్ ఆఫీసర్ ఏం మాట్లాడారు, వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళ మాటలు ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. మెయిన్ ప్రధాన డిమాండ్ ఏంటంటే మా ప్రిన్సిపల్ గారు 10,000 రూపాయలు డిమాండ్ చేయడం, పిల్లల పెళ్లిళ్ళు అయితే. ఇంకోటి ఎగ్జామ్ ఫీజు అయితే గవర్నమెంట్ కడుతుంది కదా మేడం, ఎగ్జామ్ ఫీజు ఎట్లా వసూలు చేశారు మేడం? ఎగ్జామ్ ఫీజు ఒకటి లోగో నేను ఎంక్వైరీ చేస్తాను. ఆల్రెడీ చెక్ రిలీజ్ అయింది 10 days బ్యాక్ మీటింగ్ పెట్టి చెక్ రిలీజ్ చేసినట్టు ఫీజు ఒక్కొక్కటి నుండి 10,000 నేను ఎంక్వైరీ చేస్తాను. 10 days లోపల ఒక కమిటీ పిల్లలు పెట్టే స్నాక్స్ కూడా వాళ్ళ బ్యాగ్ పెట్టుకోవడం, వాళ్ళ కళ్ళతో తీసుకోవడం, వాళ్ళ అడిగిన వాళ్ళనేమో టార్గెట్ చేయడం, అన్నిటి మీద నేను ఎంక్వైరీ చేస్తాను. చేసి నేను ఒక 10 days లోపల ఒక కమిటీ కూడా ఇస్తారు, అందరం వచ్చి విజిట్ చేసి ఎంక్వైరీ సీసీ కెమెరాస్ ఉంటే దాని బేస్ లో మేము అదే సీసీ కెమెరా కట్ చేశారంట మరి ఎన్ని బయటకు వస్తాయని చెప్పి సీసీ కెమెరా వైర్ కట్ చేశారంటే సీసీ కెమెరా పనిచేయట్లేదు అని చెప్పి. గవర్నమెంటే అన్ని ఫీజులు భరిస్తుంది, అయినా కూడా ఎగ్జామ్ ఫీజు అని, ఈ ఫీజు అని, ఆ ఫీజు అని ప్రతి పిల్లల నుంచి 10,000 రూపాయలు. 500 మంది స్టూడెంట్స్ ఉన్నారు, 500 మంది స్టూడెంట్స్ నుంచి 10,000 రూపాయలు వసూలు చేసిందంటే అర్థం చేసుకోండి ఎంత పెద్ద స్కామ్ ఇది. సో దీనికి సంబంధించి చర్యలు తీసుకుంటాము, 10 రోజుల్లో దీనికి సంబంధించి నివేదికని ఇచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పేసి మొత్తానికైతే నిర్మల్ అనే ఒక ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఆమె అయితే చెప్పుకొచ్చింది. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శిల్ప ఉంది, ఒకసారి శిల్పతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శిల్ప చెప్పండి, అసలు ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏంటి? ఆ స్టూడెంట్స్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారా? రైట్, షాద్ నగర్లో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. షాద్ నగర్లోని నాగర్ కర్నూల్ గురుకుల డిగ్రీ కాలేజ్ విద్యార్థులు ఈ రోజు ఉదయం 9:45 వారు ధర్నాకు దిగారు. ప్రధానంగా ప్రిన్సిపల్ శైలజ అవినీతికి పాల్పడుతుంది, ఇటు విద్యార్థులని తరచుగా వేధిస్తుంది. ఏదైతే గురుకుల పాఠశాలలో జనరల్ ఎలాంటి ఫీజు అనేది ఉండదు, కానీ తను తరచుగా ఇటు విద్యార్థుల నుండి ఫీజు వసూలు చేస్తుంది. ప్రతిసారి కూడా వాళ్ళని అనేక విధాలుగా టార్చర్ చేస్తుందంటే ఇటు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. దీంతో ఒక్కసారిగా వాళ్ళందరూ రోడ్డుకి ఎక్కారు. రోడ్డుకి దాదాపు వందల సంఖ్యలో విద్యార్థులు ఒక్కసారిగా రోడ్డుకి ఎక్కారు. రోడ్డుకి ఎక్కే క్రమంలో అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అడ్డుకున్నారు, కానీ వాళ్ళని నెట్టేసుకుంటూ వాళ్ళు రోడ్డుపైకి వచ్చారు. ఎప్పుడైతే రోడ్డుపైకి వచ్చారో వెంటనే పోలీసులు కూడా రంగంలోకి దిగారు. ఈ సమయంలోనే అటు పోలీసులకు విద్యార్థుల మధ్య ఒక వాగ్వాదం నడిచింది. మొదట ఒకవైపు ఇక్కడ ధర్నా దిగే విద్యార్థులు ధర్నా చేయొద్దంటూ కూడా ఒకవైపు పోలీసులు వాళ్ళని మొత్తం ఇడిపించే సమయంలోనే ఇద్దరు కూడా వాగ్వాదం అయింది. మొదట ఇటు కానిస్టేబుల్ పైన చేసుకున్నారు, అనంతరం విద్యార్థుల పైన చేసుకోవడంతో అనంతరం విద్యార్థులు తిరిగి కానిస్టేబుల్ పైన చేసుకోవడం ఒక్కసారిగా సంచలనంగా మారింది. దీంతో పెద్ద ఎత్తున అటు పోలీసులు మోహరించారు. ఇంకా వేరే దగ్గరలో ఉన్నటువంటి పిఎస్ నుంచి పెద్ద ఎత్తున అటు పోలీసులు మోహరించారు. ఆర్టీసీ బస్సులో సైతం పోలీసులు వచ్చి అక్కడ ఉన్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దాదాపు అక్కడ కాలేజ్ ఏదైతే డిగ్రీ కాలేజ్ లో చదువుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రోడ్డుపైకి ఎక్కి మాకు న్యాయం జరగాలి, ఇది కొన్ని రోజుల నుంచి అనేక రోజుల నుంచి ఇదే విధంగా అటు ప్రిన్సిపల్ శైలజ మా పైన వేధిస్తుంది, ఈ విధంగా కక్ష సాధింపు చేస్తున్న. ఒకవైపు టీచర్ అంటే ఒక భరోసాగా ఉండాలి, కానీ అలాంటి టీచరే ఇటు విద్యార్థులని చాలా వరకు కూడా ఎవరైతే మధ్యతరగతి వాళ్ళే ఎక్కువగా సంక్షేమ పాఠశాలలో వాళ్ళు చేరుతూ ఉంటారు, వాళ్ళకు అక్కడ ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. కానీ ఆమె అటు ఎగ్జామ్ ఫీజు అంటూ కావచ్చు, ఇంకోవైపు మెస్ ఫీజులు, వీటన్నిటిని కూడా వసూలు చేస్తున్నట్టు అటు విద్యార్థులు ఆరోపిస్తున్న. ఖచ్చితంగా దీన్ని మీడియా దృష్టికి కావచ్చు, మొత్తం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని వాళ్ళు భావించారు.
అందులో భాగంగా ఈ రోజు ధర్నాకు దిగే క్రమంలోనే మొత్తం కూడా ఒక్కసారిగా వీళ్ళని ఈడ్చుకెళ్తున్నారు. ఏదైతే ధర్నాన్ని విరమింపజేయడానికి ఇటు పోలీసులు ట్రై చేస్తుండగా అక్కడ ఒకవైపు పోలీసుల పైన చేసుకోవడం, అనంతరం విద్యార్థుల పైన చేసుకోవడం మొత్తం కూడా ఒక పెద్ద గొడవకు దారి తీసింది. వెంటనే విద్యార్థులందరినీ కూడా దగ్గరలో ఉన్నటువంటి పిఎస్కి తరలించారు, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. ఇప్పటికీ అటు ఎవరైతే ఏబీవీపీ ఏదైతే విద్యార్థి సంఘాలు ఉంటాయో మొత్తం అక్కడికి చేరుకున్న ఒక టెన్స్ వాతావరణం ప్రస్తుతం కొనసాగుతుంది. గతంలో శైలజ సూర్యాపేట జిల్లాలో పనిచేసినప్పుడు కూడా ఇలాంటివే ఒకవైపు చర్చలు ఇలాంటి ఆరోపణలు రావడంతో అక్కడ నుండి ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చాక కూడా తన బుద్ధి మాత్రం మారలేదు. ఈ విధంగా కొంతమంది స్టూడెంట్స్ తను టార్గెట్ చేసుకొని డబ్బులు వసూలు చేయడం కావచ్చు, అనేక విధాలుగా చాలా సార్లు ఒకవైపు వాళ్ళని చాలా విధాలుగా టార్చర్ చేస్తున్నట్టు కూడా విద్యార్థులు చేసిన ఏదైతే గతంలోనే తనపైన అనేక ఫిర్యాదులు వచ్చినాక తన డిప్యూటేషన్ మీద ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు. ఏదైతే నాగర్ కర్నూలుకు సంబంధించినటువంటి గురుకుల పాఠశాల ఉంటుందో అక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యాక కూడా ఇదే విధానం కొనసాగుతుండడంతో దీంతో విసుగు చెంది ఒక్కసారి విద్యార్థులందరూ కూడా రోడ్డు పైకి వచ్చారు. ప్రస్తుతం విద్యార్థులందరినీ కూడా అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. కానీ ఇంకోవైపు విద్యార్థి సంఘాల నాయకులు ఒకరొకరుగా చేరుకుంటూ అక్కడ విద్యార్థులకు మద్దతుగా ప్రకటిస్తున్నారు. ఈ విధంగా ఒకవైపు ఏదైతే రక్షణ, ఒకవైపు సంక్షేమ హాస్టల్లో అంటే ఖచ్చితంగా ఎడ్యుకేషన్, అదేవిధంగా ఖచ్చితంగా 24/7 రక్షణ ఉంటుంది. అటు ప్రిన్సిపల్ అంటే ఒక అండగా ఉంటుంది. కానీ వాళ్ళ ఈ విధంగా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే ఏంటి అంటూ కూడా పేరెంట్స్ కూడా పెద్ద ఎత్తున ఇటు ఎప్పుడైతే గొడవ అవుతుందని తెలియగానే వెంటనే పేరెంట్స్ కూడా వస్తున్నారు. మొత్తం మీద ఒక హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. ఖచ్చితంగా తనని సస్పెండ్ చేయాలంటూ కూడా విద్యార్థులు పెద్ద ఎత్తున డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన ఒకవైపు ఎడ్యుకేషన్ ఆఫీసర్ కూడా స్పందిస్తూ తనపైన ప్రస్తుతము ఒకవైపు విచారణ కమిటీ వేసి మొత్తం చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్తున్నారు. మొత్తం మీద ప్రస్తుతం షాద్నగర్ లో ఇంకా హై టెన్షన్ వాతావరణం కొనసాగుతూనే ఉంది. Right, Shilpa, thanks for the latest update. You're watching highly disturbing content. Viewers' discretion is highly advised. ఒకసారి ఆ విజువల్లో చూద్దాం మనం. చూడండి, ఆ మహిళా కానిస్టేబుల్ ఒక వైట్ కలర్ టీ షర్ట్ అలాగే జీన్స్ ప్యాంట్ వేసుకొని ఆ స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేసే దగ్గరికి వచ్చింది. ఆమెకి ఆ స్టూడెంట్స్ ఎలా సమాధానం ఇచ్చారో ఆ విజువల్లో మనం చూడొచ్చు. మొదటగా ఆ స్టూడెంట్స్పై చేయి చేసుకుంది కాబట్టి ఆ స్టూడెంట్స్ తన జుట్టు పట్టి రోడ్డుపై లాక్కెళ్ళారు. ఆమె దురుసుగా ప్రవర్తించింది స్టూడెంట్స్పై అసలు అలా రియాక్ట్ అవ్వాల్సిన అవసరమే లేదు. అయినా కూడా మొత్తానికైతే అలా రియాక్ట్ అవ్వడంతో తనకి బుద్ధి చెప్పారు. ఒక రకంగా చూడొచ్చు, ఈ విషయంలో మనం చూడొచ్చు చాలా క్లియర్గా ఎలా ఒక్కొక్కరితోని తోసేసే ప్రయత్నం చేస్తుంది. చూడండి, లాగి పడేస్తుంది ఒక్కొక్క విద్యార్థిని. స్టూడెంట్స్ని లాగి పడేయడం, వాళ్ళని మాటలు అనడం, తిట్టడం, ఇలాంటివన్నీ చేసింది కాబట్టి ఆ స్టూడెంట్స్ అలా రియాక్ట్ అయ్యారు. ఇంకో పక్కన ప్రిన్సిపల్ శైలజ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఆమె ఆల్రెడీ ఇలాంటి స్కామ్స్, ఇలా స్టూడెంట్స్ని హరాస్ చేయడం, డబ్బులు వాళ్ళ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయడం ఇలాంటి గతంలో కూడా చేసిన ఆరోపణలు ఉన్నాయని చెప్పేసి మొత్తానికైతే డిప్యూటేషన్పై ఇక్కడికి తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఈ షాద్నగర్ కాలేజ్లో కూడా ఇదే పరిస్థితి. ఒక్కొక్కరి దగ్గర 10,000 రూపాయలు వసూలు చేశారంటే అర్థం చేసుకోండి. 500 మంది స్టూడెంట్స్ ఉన్నారు కాలేజ్లో, ఒక్కొక్కరి దగ్గర 10,000 వసూలు చేశారు. సో ఎంత వసూలు రాని అనుకోవచ్చు ఒక రకంగా. ఈ ప్రిన్సిపల్ శైలజ అని ఎట్టి పరిస్థితుల్లో మాకొద్దు అని ఆ షాద్నగర్ రోడ్డుపై వాళ్ళు బైఠాయించి ప్రొటెస్ట్ చేసిన సమయంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. దీని తర్వాత ఆ స్టూడెంట్స్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. వాళ్ళు ఏమన్నా పెద్ద ఘోరాలు చేశారా, ఇంకేమైనా చేశారా? ప్రొటెస్ట్ చేయడం వాళ్ళ తప్ప. స్టూడెంట్స్ని అసలు ఇలా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి? పోలీసులు సరైన చర్యలు తీసుకున్నారా లేదా అన్న దానిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కమెంట్ రూపంలో తెలియపరచండి. ఒక్కసారి ఆ ప్రొటెస్ట్కి సంబంధించిన విజువల్స్ ఒక్కసారి చూద్దాం.